హాయ్ వ్యూయర్స్. ఇవాళ రేపు మనం ఎక్కడ చూసినా కమర్షియల్ క్రాప్సే ఉన్నాయి, డబ్బుల కోసం వేసేవి. కాటన్ కూడా వన్ ఆఫ్ ద కమర్షియల్ క్రాపే. బట్ కమర్షియల్ క్రాప్స్ వల్ల భూమిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో మనం మన పెద్దల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా కమర్షియల్ క్రాప్ వేసేటప్పుడు దాని పక్కనే సస్టెనెన్స్ క్రాప్స్ కూడా వేసేవాళ్ళు. అంటే పల్సెస్ అనమాట, కందులు, పెసర్లు, బొబ్బర్లు ఇట్లాంటివన్నీ. కమర్షియల్ క్రాప్స్ డబ్బులు తెచ్చిపెడితే, సస్టెనెన్స్ క్రాప్స్ ఏమో ఫుడ్ని అందజేసేవి. ఇది అందరికీ తెలిసిందే. అయితే తెలియాల్సింది ఏంటంటే, బేసిక్గా ఎయిర్లో ఉండే నైట్రోజన్ని డైరెక్ట్గా ఏ క్రాప్స్ కూడా తీసుకోలేవు. పల్సెస్ మాత్రం నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకొని కింద రూట్స్ వరకు పంపించి అక్కడ రైబోజోమ్స్ అనే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో అదేం చేస్తుందంటే నైట్రోజన్ని భూమిలో కలిసేలా చేస్తుంది. దానివల్ల ఫర్టిలిటీ పెరుగుతుంది, భూమి సారం పెరుగుతుందన్నమాట. సో మనం ఆర్టిఫిషియల్ నైట్రోజన్ లైక్ యూరియా వీటి అవసరం లేకుండానే న్యాచురల్గా నైట్రోజన్ని క్రాప్స్కి అందియొచ్చు అనమాట. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.